అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ముందు రోజు ఏమైందంటే వీళ్ళు మామిడాకులు అండ్ మామిడికాయ తీసుకురావడం మర్చిపోయారు. మా అపార్ట్మెంట్ పక్కనే నర్సరీ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఎలాగైనా తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాము. మర్చిపోయింది మా ప్రశాంత్ బాబాయ్ అని చెప్తున్నా, అందుకే ఫేస్ దాచుకుంటున్నాడు. దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి మా గౌరీ అయితే ఇక్కడ మొత్తం మామిడాకులన్నీ కోసేస్తుంది. సో అపార్ట్మెంట్ మొత్తం కట్టిద్దేమో. ఇంకా అనిల్ గారు అయితే మామిడికాయల వేటలో పడ్డారు. ఎక్కడెక్కడ మామిడికాయలు దొరుకుతాయో అన్ని కోసేస్తారు. సో ఇక్కడ చూడండి ఎన్ని కోసారు, గుత్తులు గుత్తులు. బట్ చిన్నగా ఉన్నాయి, వత్తిట్టే వేయచ్చు కదా అని చెప్పి కోసారు. అండ్ ఇక్కడ కొన్ని పూల మొక్కలు కనిపించాయి, దానికి మొగ్గలు ఉంటే కోస్తున్నారు అనమాట. ఈ లోపల గ్యాప్ లో మన ప్రశాంత్ బాబుకి అయితే ములగ చెట్టు కనిపించింది, దానికి ములక్కాళ్ళు ఉంటే అవి కూడా కోసాడు. ఇంకా కరివేపాకు చెట్టు ఉంది. సో అనిల్ గారికి బాగా నచ్చింది స్మెల్ కూడా. సో చేలో వేద్దామని చెప్పి అదొక మొక్క తీసుకున్నారు. ఇంకా చీకటి అయిపోయింది కదా, బయలుదేరదాం అని చెప్పేసి వచ్చేస్తున్నాం. ఈ వీడియో అయితే కొంచెం క్లారిటీ ఉండదు, చీకటి పడుతున్నప్పుడు తీసాను కాబట్టి. ఇంకా చాలు బయలుదేరదామని చెప్తున్నా వినకుండా ఇంకా కోస్తున్నారు అనిల్ గారు. ఇంకా లేదు నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు బయటకు వచ్చారన్నమాట. ఇలా టాస్క్లు అయితే కంప్లీట్ చేసాం. ఓకే, మరి రేపు వీడియోలో కలుద్దాం. బాయ్.